మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ముఖ్యమంత్రి ఎవరు అనే క్లారిటీ రాకపోయినా మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సీఎం పదవికి రాజీనామా చేశారు ఏక్నాథ్ షిండే. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు రాజీనామా లేఖనందించారు. అలాగే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు స్టేట్ క్లైమ్ చేసింది మహాయుతి కూటమి. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు ఏక్నాథ్ షిండే. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. వెంకటేష్, మొత్తానికి క్లారిటీ వచ్చినట్లుగా ఏమైనా కనిపిస్తుందా? మహా సీఎం పీఠం ఎవరు అధిరోహించబోతున్నారంటే ఏం చెప్తారు? మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. సో దాని ద్వారా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ చేశారు. కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండబోతున్నారన్న దానిపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. కానీ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఖచ్చితంగా బీజేపీయే ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు స్పష్టమైనటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో బీజేపీ ఈసారి తిరిగి దేవేంద్ర ఫడ్నవీస్కే ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందని బీజేపీ వర్గాల ద్వారా వస్తున్నటువంటి సమాచారం. గతంలో బీజేపీకి స్థానాలు ఎక్కువ ఉన్నప్పటికీ ఒక పెక్యులర్ కండిషన్స్లో, ఒక ప్రత్యేక పరిస్థితుల్లో శివసేన పార్టీని చీల్చి 40 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చినందుకు ఆయనకు ఒక గిఫ్ట్ కింద ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు తప్ప నిజానికి ఈసారి మాత్రం ఖచ్చితంగా బీజేపీకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందని బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. 132 ఎమ్మెల్యేలను గెలుచుకొని దాదాపు మెజార్టీ మార్కుకు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో ఈసారి ఎలాంటి త్యాగాలు చేయడానికి తాము సిద్ధంగా లేమని బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం ఆ విషయాన్ని గ్రహించింది. ఆ మేరకు క్లియర్గా సంకేతాలు పంపింది. ఈ పరిస్థితుల మధ్యలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, ఎవరు సమావేశాలు సభలు పెట్టొద్దని, ఎవరు ముంబైకి రావద్దని కూడా ఆయన ఒక నర్మగర్భ ట్వీట్ కూడా చేసినటువంటి సందర్భం మనం చూసాం. సో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే బీజేపీ నేతృత్వంలోనే ఈసారి ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. దేవేంద్ర ఫడ్నవీస్కే ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.